హాయ్ అండి. ఏంటో స్పెషల్ అనుకున్నారా? ఏంటో కాదండో రొయ్యల పచ్చడి అయితే పెడుతున్నాను. ఇప్పుడు యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏది చూసినా కూడా పచ్చడి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మనమైతే బయట తెచ్చుకునే అంత ఇదైతే లేదు లేక నేనైతే ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట అయితే అసలు తెచ్చుకోము 90%. ఇంకా ఇంట్లో అయితే మంచిగా మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా అయితే రొయ్యల పచ్చడి అనేది పెట్టేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూడండి. ఈజీగా ఒక 30 minutes మన టైం కేటాయిస్తే చాలండి. గుమగుమలాడే రొయ్యల పచ్చడి అయితే టేస్ట్ అబ్బా అనిపిస్తుంది. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. మంచిగా రొయ్యల్లో అయితే నరాలు ఉంటాయండి, కింద పైన మొత్తం నరాలన్నీ క్లీన్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలిపేసి అవి అయితే నూనెలో పెట్టేసుకొని ఏం చేసుకోండి. నూనెలో ఏం చేసుకుని ముందుగానే నూనె అయితే సరిపడా నూనె వేసేసుకొని ఏం చేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా ఉండేటట్టు కాకుండా, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే తినలేరు, మరీ మెత్తగా ఉంటే బూజు వచ్చేసిద్ది పచ్చడి అనేది. చూసేయండి మంచిగా కొంచెం రొయ్యల్లో నుంచి వాటర్ పోగానే నూనెలా కనిపించింది కదా, అప్పుడు తీసేయండి. మీకు ముక్క పట్టుకుంటే తెలుస్తుంది. చూసేయండి. అప్పుడైతే తీసేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి వాటర్ ఎలా ఉందో, వాటర్ అంతా పోయేదాకా ఉంచేసుకోండి. ఈ లోపలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టేసేయండి. నిల్వ ఉన్నది వద్దండోయ్. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అయితే వేసేసుకొని పట్టుకుంటాను నేను. ఎందుకంటే ఏది మిగిలినా కూడా కొంచెం తెల్లారికైనా బాగుండేటట్లు పట్టేసుకుంటాను మిక్సీ. చూడండి ఎల్లో కలర్లో ఉంది ఎలానో. ఇక చూడండి రొయ్యలు కూడా మంచిగా ఏగిపోయాయి. ఇంకా మనం ఈ టైంలో ఉన్నప్పుడు తీసేసుకుంటే చాలు, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉండే కల్లి గట్టిగా అయిపోతుంది ముక్క. ఈ టైంలో అయితే నేనైతే తీసేసి ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక ఇవి అయితే ఆయిల్లో ఏం చేసుకొని తీసేసుకొని, ఈ ఆయిల్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడంత వేసేసుకొని ఒక గ్లాసు సాల్ట్, ఒక గ్లాసు కారం అయితే వేసేసుకున్నాను. కారం గ్లాస్ వేసుకున్న సాల్ట్ అనేది తగ్గించుకోవాలి, అలా వేసుకోవాలి. ఇదైతే కూరకారం మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నాను, ఉప్పు కొంచెం సరిపడా వేసానని. ఇక దీంట్లో గరం మసాలా కూడా మన ఇంట్లో అయితే యూస్ చేసుకుంది అయితే వేసేసాను. గరం మసాలా కొంచెం ఉందని, ఏం కాదండి గరం మసాలా తక్కువైపోయినా ఏం కాదు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూనే వేసాను గరం మసాలా. అంతేనండి. పచ్చడి చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం వేయించుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసేయండి. అందులో వేసేసి ఒక 2 minutes ఉంచేస్తే చాలండి. మీకు ఈ టైంలో ఆయిల్ సరిపోకపోతే మాత్రం ఆయిల్ అయితే వేసేసుకోండి. నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను, నాకు సరిపడలేదు అనిపించింది. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది బాగా గోల్డెన్ కలర్ అంటే గోరువెచ్చగా అయ్యాక అప్పుడు మనం ఒక నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు అయితే పిండుకోవాలి. నేనైతే 1/2 kg ప్రాన్స్ అయితే తీసేసుకున్నాను. 1/2 kg ప్రాన్స్కి ఒక గ్లాస్ కారం, ఒక అంటే కొంచెం తక్కువైన సాల్ట్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు కరెక్ట్గా అయితే సరిపోయింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంట్లోనే ఈజీగా ఉండే ఏమన్నా కావాలి అంటే కామెంట్లో చెప్పేసేయండి. ఈజీగా అయిపోయింది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే నోరూరుతుందా.